ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ త్వరలోనే 4 ఎమ్మెల్యేల చేరిక అంటూ గులాబీ పార్టీలో ధీమా కమలం పార్టీలో ధీమా. గులాబీ నుంచి చేరబోతున్న ప్రచారం. ఢిల్లీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు. ప్రస్తుతం కమలం పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు. మరోవైపు కాంగ్రెస్ భారీ ప్లాన్. బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి వ్యూహం. ఇప్పటికే 7 సభ్యుల హస్తం గుటికి. అదే బాటలో పయనించిన మరికొందరు. 3వ స్థానానికి పరిమితం కానున్న బీఆర్ఎస్. ఇరు పార్టీల స్ట్రాటజీలతో గులాబీ విలవిలా. సెకండ్ ప్లేస్ నుంచి సింగిల్ డిజిట్ దిశగా. బడ్జెట్ సెషన్ లోపే కంప్లీట్ అనే అంచనా. రాష్ట్రంలో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా మారున్నదా? 8 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ బీఆర్ఎస్ నుంచి పలువురు ఎమ్మెల్యేలు చేర్చుకోబోతున్నదా? గులాబీ పార్టీ ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని కోల్పోనున్నదా? రెండో అతిపెద్ద పార్టీ స్థాయి నుంచి సింగిల్ డిజిట్ కు పరిమితం కానున్నదా? 25 మందికి పైగా ఎమ్మెల్యేలను ఆకర్షించి బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలన్ చేసుకున్నదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల చివరి వారంలో బడ్జెట్ సమావేశాల నాటికి బీజేపీ కనీసంగా 12 మంది ఎమ్మెల్యేలతో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందనుందనే మాటలు వినిపిస్తున్నాయి. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్షాల గొంతు వినిపించొద్దని కోరుకున్న బీఆర్ఎస్ ప్రస్తుతం అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా మారే అవకాశాలు ఏర్పడబోతున్నాయి. చర్చ సాగుతుంది. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ విలవిల కొట్టుకుంటుందేమో. కేసీఆర్ విలవిల కొట్టుకుంటుండేమో తెలుస్తుంది. అంటే ఎప్పుడైనా కానీ కర్మ అనేది ఎవరిని కూడా వదిలిపెట్టదు. నువ్వు చేసినటువంటి తప్పులు ఏవైతున్నాయో ఆ కర్మ ఫలితాలు ఈరోజు కనబడతా ఉన్నట్టు తెలుస్తోంది కేసీఆర్కు. దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల నాటికి రాష్ట్రంలో రాజకీయాలు మరింత మలుపు తిరగబోతున్న చర్చలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఈ నెల చివరికల్లా థర్డ్ ప్లేస్కే పరిమితమయ్యే అవకాశాలు అనేది ఆ మాటల వెనుక ఉద్దేశం. ప్రస్తుతం మెయిన్ అపోజిషన్ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కు పడిపోయి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 8 మంది సభ్యుల బీజేపీ మరో 4 చేరికతో మెయిన్ అపోజిషన్ హోదాను చేజిక్కించుకుందనే ధీమా కాషాయ పార్టీలో వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్పీ విలీనంపై కాంగ్రెస్ ఫోకస్. చేరికలపై బీజేపీ ధీమా. మిగిలేది 6 డజన్. ఎవరెవరు? కడియం సింగర్తో మొదలైన ఆ పార్టీలను లుకలుకలు తెల్ల వెంకట్రావు, భద్ర దానం నాయందర్, పోచల శ్రీనివాసరెడ్డి, తాజాగా గద్దెల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిక దాకా దారితీశాయి. నేడు రేపు ఆలంపూర్ ఎమ్మెల్యే సైతం వెళ్ళిపోతున్నాడు. సో ఇట్లా మొత్తానికైతే అందరు కూడా వెళ్ళిపోతే బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవడు ఉండడు. అది కూడా హరీష్ రావు కూడా ఉండే పరిస్థితి కనబడతలేదు.